హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. పర్ణయ సారీస్ అండ్ సూట్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీల్ గారు రెడీగా ఉన్నారు. హలో సునీల్ గారు. ఈ రోజు అన్ని కూడా పార్టీ వేర్ సారీస్ చూద్దాం. ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఫస్ట్ సారీ ఎల్లో. ఫస్ట్ అయితే ఎల్లో కాంబినేషన్ లో, దానికి ఏంటంటే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ కాకుండా టోటల్ గా మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం ఎంబోస్ లుక్, అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన సన్నటి లైన్స్ కనిపించే విధంగా పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దాని తర్వాత మనకి కొంచెం సాఫ్ట్ మెటీరియల్ తో ఉన్నటువంటి ఒక రిబ్బన్ వర్క్ స్టైల్లో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. పైన మనకి టోటల్ గా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా. కింద బోర్డర్ చూసినట్లయితే టోటల్ గా బ్లూ కలర్ ఇచ్చారు. సేమ్ గోల్డ్ కలర్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే కలర్ అనేది ఇక్కడ చేంజ్ చేశారనమాట టోటల్. అలాగే టోటల్ సారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. జూట్ మెటీరియల్, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా ఓన్లీ బోర్డర్ స్టైల్లో కాకుండా మనకి ఇట్లా అప్ అండ్ డౌన్స్ కనిపించే విధంగా బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. అది కూడా ఎల్లో కలర్కి మొత్తం టోటల్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. పైన చూసినట్లయితే మనకి 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. కింద చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్ శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. పళ్ళు అనేది మనకు ఒక చిన్న వేరియేషన్ మాత్రమే ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ వస్తుందని చెప్పాను కదా. పైన బోర్డర్ అలాగే సైడ్, దాని తర్వాత మనకి ఏంటంటే ఇంకొక కడ్డీ బోర్డర్ స్టైల్లోనే అటు ఇటు లైన్స్ తీసుకుని మధ్యలో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ అనేది కనిపించే విధంగా ఒక ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు. మిగిలింది మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా శారీకి 3 సైడ్స్ ఏదైతే వస్తుందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఎందుకంటే మనకి 2 సైడ్స్ వచ్చేసి మనకి పింక్ కలర్తోనే బోర్డర్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ మెటీరియల్, రా సిల్క్లోనే జూట్ మిక్స్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే కింద బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో బ్లూ కలర్, ఆ కలర్ బోర్డర్ని యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3490 రూపీస్. 3490 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ అయితే పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో, పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. అది పటోలా టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నారు. బ్రాసో టైప్ డిజైన్ కనిపిస్తుంది దీనిపైన వచ్చేసరికి. ఇదంతా కూడా కొంచెం మనకి షైనింగ్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్తో మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ఈ శారీకి మనకి 3 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ మనకి గ్రీన్ కలర్తో రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం పిటాయి వర్క్ క్రీమ్ కలర్లో ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి సేమ్ పిటాయి వర్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్నే మనకి జంపింగ్ బోర్డర్ టైప్లో ఇచ్చారనమాట. ఆల్టర్నేట్గా మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మాత్రం మనకి టోటల్గా పింక్ కలర్ వస్తుంది. ఆ 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఉందో చూద్దాం. క్రీమ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి సేమ్ కలరే కాబట్టి ఈ దగ్గర ఇదే కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా క్రీమ్ కలర్ ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి ప్లెయిన్ క్రీపర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ పింక్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ తీసుకున్నారు. ఇదే కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి వేరియేషన్ తెలుస్తుంది. అంటే 2.5 మీటర్స్లో మనకి ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అది కాకుండా ఇక్కడ మనకి కలర్స్తో ఉన్నటువంటి సపరేట్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. పైన ఉన్న బోర్డర్ని మనకి 2 లైన్స్ లాగా ఇచ్చి మధ్యలో కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ తీసుకుని అక్కడక్కడ కూడా మరూన్ కలర్ అవుట్లైన్తో పర్ల్ వర్క్ అండ్ కుందన్ వర్క్తో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ ప్యాచెస్ని కంటిన్యూ చేశారనమాట. కింద బోర్డర్లో కుచ్చిళ్ళ పార్ట్ నుంచి మనకి సేమ్ చిన్న ప్యాచెస్ని కంటిన్యూ చేశారు. కలర్స్ కాంబినేషన్ కూడా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా డార్క్ పింక్ కలర్, కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేసరికి మనకి లైట్ క్రీమ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ ఉందో చూద్దాం. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. బోర్డర్స్ కూడా హెవీగా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా మనకి డిజైన్ కనిపిస్తుంది కాబట్టి సింపుల్గా పింక్ కలర్తో ఏదైతే బోర్డర్ ఉంటుందో కుచ్చిళ్ళ పార్ట్లో ఇచ్చినటువంటి సింపుల్ బోర్డర్, అది కూడా ప్యాచ్ వర్క్ బోర్డర్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 6790 రూపీస్. 6790 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ అయితే ఎంబ్రాయిడరీలో ఉంది మేడం. టోటల్ సారీ మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారు కదా. మల్టీ కలర్ లైక్ చెక్స్.
టోటల్ శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారండి. ఇట్లా మనకి క్రాస్ లైన్స్ ఏదైతే ఉందో అది మనకి 4 to 5 కలర్స్ ఇచ్చారు. బ్లూ కలర్, పింక్, గ్రీన్, ఆరెంజ్ కలర్ ఇట్లా ఆల్ కలర్స్ తీసుకున్నారు. ఇట్లా స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అందుకని మనకి చెక్స్ అనేది తెలియకుండా ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 sides పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్తో ఒక బోర్డర్, అలాగే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో ఒక బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. కాకపోతే 2 sides మాత్రం ఈ బోర్డర్ మాత్రమే కంటిన్యూ చేస్తారు. ఇంకొక 1 side వచ్చేసరికి అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఏంటంటే ఈ పింక్ కలర్ బోర్డర్ని మనకి డబల్ లైన్ లాగా తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ తీసుకుంటారు. దీనిపైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఒక చోట వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్తో గోల్డ్ కలర్ వర్క్ ఇచ్చారు. ఇంకొక చోట మనకి టోటల్గా పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశారు. ఈ బోర్డర్లో ఇది మనకి జంపింగ్ బోర్డర్ లాగా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓన్లీ 1 side మాత్రమే ఉంటుంది. మిగిలిన శారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, అది కూడా క్రాస్ లైన్స్తో ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో ఉంటుంది. దీనిపైన ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అంటే మనకి లాంగ్ నుంచి చూసినప్పుడు దీంట్లో మనకి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఎక్కువగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది కలర్స్ కాంబినేషన్తో బుటీస్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా చిన్న చిన్న బుటీస్ అనేది ఇలాగే కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా వస్తుంది. ఫుల్ శారీ. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ బోర్డర్స్లో పింక్ కలర్ తీసుకున్నారు కదా, అంటే 3 sides బోర్డర్లో కూడా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. టోటల్ రా సిల్క్ మెటీరియల్తో పింక్ కలర్ ఇచ్చారు. అలాగే శారీలో బోర్డర్ ఏదైతే ఉందో పింక్ అండ్ గోల్డ్ కలర్తో ఒక బోర్డర్, సేమ్ బోర్డర్నే కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2990 rupees. 2990 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ అయితే ఇది లైట్ కలర్ కాంబినేషన్లో ఇప్పటి వరకు కూడా మనం మల్టీ కలర్ చూసాము, అలాగే డార్క్ కలర్స్ కాంబినేషన్ చూసాము. ఇది లంగావణి స్టైల్లోనే మనకి లైట్ కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారు. అది కూడా మనకి కొంచెం బ్లూయిష్ కలర్ కాంబినేషన్. 2.5 meters మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో పోల్కా డాట్స్ కూడా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 sides వేరియేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ టోటల్గా క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన హెవీగా కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. అంటే బాగా అంటే లైట్ అండ్ డార్క్ కలర్స్ అవ్వడం వలన బాగా కనిపిస్తుంది అనమాట. డిజైన్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక 2 sides బోర్డర్స్ చూసినట్లయితే కనుక కింద బోర్డర్ పోల్కా డాట్స్తో క్రీమ్ కలర్ బేస్ తీసుకుని పోల్కా డాట్స్ డిజైనర్ బోర్డర్ ఒకటి, తర్వాత బ్లూ కలర్ బోర్డర్ ఒకటి, అంటే 2 వేరియేషన్స్తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. పైన వచ్చేసి మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. కింద ఓన్లీ మెటీరియల్స్తోనే ప్యాచెస్ టైప్లో ఇచ్చారు. సేమ్ కింద ఏదైతే చూసామో అదే ప్యాచెస్ మనకి 2 lines లాగా తీసుకొని కొంచెం డార్క్ కలర్ మిడిల్లో యాడ్ చేశారనమాట. ఇది 2.5 meters షోల్డర్ పార్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది. 2.5 meters తర్వాత ఎలా ఉందో చూద్దాం. బేస్ మొత్తం కూడా ఇంతకుముందు షోల్డర్ పార్ట్లో ఏదైతే చూసామో అదే కలర్స్ కాంబినేషన్ తీసుకుని దానిపైన కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో టోటల్గా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అవి లంగావని స్టైల్ కాబట్టి ఆ వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కింద బోర్డర్ ఏదైతే ఉందో పోల్కా డాట్స్తో ఉన్నటువంటి బోర్డర్, అలాగే రా సిల్క్ మెటీరియల్తో ఉన్నటువంటి బోర్డర్, అదే బోర్డర్ని మనకి టోటల్ శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ 2 colors కాంబినేషన్ ఉన్నటువంటి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బనారస్లో ఉంది. గోల్డ్ ఇచ్చారా, టోటల్గా గోల్డ్ కలర్ బోర్డర్ అదే కాంబినేషన్ తీసుకొని మనకి బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి శారీ అంతా కూడా 2 sides ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో పోల్కా డాట్స్ బోర్డర్, అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 4990 rupees. 4990 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే ఇది ఎల్లో కాంబినేషన్లో ఉంది. ఎల్లో, పింక్, గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్. చందేరి సిల్క్ మెటీరియల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బేస్ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. పైన పింక్ కలర్ మీద డ్రాప్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్, అలాగే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్ తో డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏ 2 colors కాంబినేషన్ అయితే తీసుకున్నారో పింక్ అండ్ గ్రీన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో శారీ మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ తో డిజైన్ చేశారు. మధ్యలో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్ తో కనిపిస్తుంది.
ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారండి. ఎల్లో కలర్ బేస్ కి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో ఎంత దగ్గరగా అయితే చూస్తున్నామో శారీ ఎండ్ వరకు కూడా ఇంతే దగ్గరగా కంటిన్యూ అవుతుంది. మరి ఈ 3 కలర్స్ ఉన్నటువంటి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ పింక్ కాంబినేషన్ లో ఉంది. ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, అలాగే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్. శారీకి 3 సైడ్స్ ఏదైతే కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2890 రూపీస్. 2890 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్స్ తో బోర్డర్స్. శారీ మొత్తం కూడా మనకి లైన్స్ తోనే ఉంటుంది. అది కూడా బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లైన్స్ తో తీసుకున్నారు. దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే బాగా హైలైట్ చేశారు. 3 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి హెవీగా కనిపించే విధంగా డార్క్ కలర్స్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ పైన బోర్డర్ చూసినట్లయితే బిగ్ సైజ్లోనే రా సిల్క్ మెటీరియల్లోనే జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని ఒక రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఇక్కడ ఏ కలర్ అయితే మనం మెటీరియల్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్తో టోటల్గా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. ఈ 2 వేరియేషన్స్కి మధ్యలో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్గా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో లైన్స్ ఉంటుంది. కాకపోతే దాంట్లోనే మనకి సైజెస్లో కొంచెం డిఫరెన్స్ అనేది చూపించారనమాట. ఇక్కడ మనకి కొంచెం స్మాల్ సైజ్ వచ్చింది, ఇక్కడ చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్ బ్లాక్ కలర్ ఒక లైన్ ఇచ్చారు. అట్లా మనకి సైజెస్లో కొంచెం డిఫరెన్స్ చూపించారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫుల్ కాంట్రాస్ట్గా ఉండే విధంగా మనకి టోటల్గా బ్లౌజ్ అనేది రెడ్ కలర్తో ఇచ్చారు. శారీలో ఉన్న బోర్డర్ రెగ్యులర్గా మనకి శారీలో ఉన్న బోర్డరే ఇస్తూ ఉంటారు. కాకపోతే ఈ బ్లౌజ్కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ కాకుండా గోల్డ్ కలర్తో ఉన్నటువంటి ఒక బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ మెటీరియల్తో ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్, అంటే 2 కూడా మనకి వేరియేషన్ అనేది చూపించారు. శారీలో బోర్డర్కి అలాగే బ్లౌజ్లో బోర్డర్కి. ఈ శారీ కాస్ట్ 4590 రూపీస్. నెక్స్ట్ శారీ అయితే ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో, ప్యారెట్ గ్రీన్ వైలెట్ పింక్ మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ. వావ్. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. అది కూడా ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. కింద గ్రీన్ కలర్ బేస్ పైన దానిపైన ఏంటంటే ఆరో మార్క్, అంటే గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్ తో ఆరో మార్క్ ఉండే విధంగా ఒక చిన్న డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి ఫుల్ కాంట్రాస్ట్ పింక్ కలర్ తో ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసినట్లయితే పైన పర్పుల్ కలర్ బోర్డర్ ఏదైతే తీసుకున్నారో ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి 2 బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ లో మాత్రం ఫుల్ డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. పింక్ కలర్ తీసుకుని దీనిపైన మనకి టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో జరీతో మనకి వర్క్ చేశారు. చిన్న బోర్డర్ అయినా కూడా స్టైలిష్ గా ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్తో చిన్న చిన్న బుటీస్, అది కూడా మనకి సైజెస్లో డిఫరెన్స్ చూపించారు. పైన బోర్డర్ కింద బోర్డర్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో పర్పుల్ కలర్ అలాగే పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తోనే మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్లో మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ చిన్న లీఫ్ వర్క్తో ఉన్నటువంటి బంచ్ వచ్చేసి మనకి కింద బోర్డర్లో ఉన్న కలర్, అలాగే ఈ బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్లో ఉన్న కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఓన్లీ చిన్న చిన్న బుటీస్ లాగా మాత్రమే ఇచ్చారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. బోర్డర్ సేమ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2990. నెక్స్ట్ సారీ అయితే స్కై బ్లూ కాంబినేషన్ లో, ఓకే, బ్లూలోనే కొంచెం లైట్ కలర్ బ్లూ కలర్, ఇది డిఫరెంట్గా ఇచ్చారండి. బ్లూ షేడ్లోనే మనకి స్కై బ్లూలోనే డార్క్ కలర్ తీసుకున్నారు. పటోలా మెటీరియల్ అంటే మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తుంది. బ్రాసో మెటీరియల్కి పటోలా మెటీరియల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సెల్ఫ్ డిజైనింగే, కాకపోతే ఇది కొంచెం మనకి స్టిఫ్డ్ మెటీరియల్ వస్తుంది. అది చూసినట్లయితే మనకి టోటల్గా ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది బ్రాసో మెటీరియల్. బోర్డర్స్లో మనకి వేరియేషన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే ఓన్లీ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్, తర్వాత గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ బోర్డర్, తర్వాత కింద ఇంకొకటి వచ్చేసరికి చిన్నగా గోల్డ్ వర్క్ రెడ్ కలర్ ఇచ్చారు. ఇది ఓన్లీ పైన బోర్డర్ మాత్రమే ఇలా ఉంటుంది. కాకపోతే ఇదే కలర్స్ కాంబినేషన్తోనే కింద అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా మనకి యాడ్ చేస్తారనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన దానిపైన జరీతో ఒక లేయర్ లాగా ఇచ్చేసి దానిపైన ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో. రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి మాత్రం హెవీగా ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 5790 రూపీస్.
నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ మెటీరియల్ ఉంది. లంగావోని స్టైల్. లంగావోని స్టైల్. ఓకే, ఇది వచ్చేసి మనకి టోటల్గా షోల్డర్ పార్ట్ అండి. 2.5 మీటర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జూట్ మిక్స్తో ఉన్నటువంటి మెటీరియల్, అది కూడా సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా వచ్చింది. 2.5 మీటర్స్ మనకి బ్రిక్ కలర్ కాంబినేషనే ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్కి కింద బోర్డర్కి మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్గా పింక్ కలర్ పైన పింక్ కలర్తోనే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి కిందకు వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్తో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా సిల్వర్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ గోట్ వర్క్ వచ్చింది. కింద బోర్డర్లో ఏంటంటే ఈ ప్లేస్లో బ్లూ కలర్ వస్తుంది, ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అక్కడ మనకి పింక్ కలర్ వస్తుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ టోటల్గా ప్లెయిన్ ఉంటుంది. ఇది కుచ్చిల్లో వస్తుంది. ఓకే, ఇది లంగావోని స్టైల్ కాబట్టి కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం అంటే ఇక్కడ టోటల్గా మనకి ప్లెయిన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి డిజైనర్ మెటీరియల్ ఇచ్చారు. క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన పింక్ కలర్, గోల్డ్ కలర్, పర్పుల్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. టోటల్ అంతా కూడా అక్కడ మనకి టోటల్ ప్లెయిన్ ఉంటుంది, ఇక్కడ టోటల్ మనకి డిజైన్ వస్తుంది. మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీలో బ్లూ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి జూట్ మెటీరియల్, టిష్యూ జూట్ మెటీరియల్తో డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ వచ్చింది. పైన బోర్డర్ ఏదైతే ఉందో పింక్ కలర్ బోర్డర్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది 5090 రూపీస్. నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే గ్రీన్ కాంబినేషన్లో ఉంది. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి సిల్క్ మెటీరియల్ వచ్చింది. సన్నటి చెక్స్ లాగా కనిపిస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ బోర్డర్, అలాగే గోల్డ్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ అనేది క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా పైన మొత్తం కూడా మనకి ఇదే బుటీస్ కంటిన్యూ అయితే ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ కలర్తో. గోల్డ్ కలర్ ఎందుకంటే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పింక్ కలర్ కూడా ఉంది కానీ పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వకుండా ఓన్లీ గోల్డ్ కలర్తో ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి డబల్ బోర్డర్ స్టైల్ ఉంటుంది. 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్తో పాటు గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇంకొకటి ఎక్స్ట్రా మనకి ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉండే విధంగా క్రియేట్ చేశారనమాట. ఒక సన్నటి క్రీపర్ టైప్లో ఇచ్చారు. అది కూడా కొంచెం లెంతీగా తీసుకున్నారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తేనే అందం వస్తుంది శారీకి, ఎందుకంటే దాన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి బోర్డర్స్లో పింక్ కలర్ తీసుకున్నారు, అలాగే గోల్డ్ కలర్ కూడా తీసుకున్నారు. కాకపోతే గోల్డ్ కలర్ అనేది శారీ మొత్తం డిజైనింగ్లో చూపించారు. పింక్ కలర్ అనేది మిడిల్లో ఎక్కడ కూడా మనకి డిజైన్లో ఇవ్వలేదు కాబట్టి బ్లౌజ్ టోటల్గా మనకి పింక్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్, 3 సైడ్స్ శారీకి బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 3190 రూపీస్. నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే ఇది ప్యూర్ సిల్క్ కోటా మేడం. సిల్క్ కోటా. ఇది వచ్చేసి మనకి 3 షేడ్స్లో తీసుకున్నారు. పైన డార్క్ బ్లూ కలర్, మిడిల్లో వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్, కింద వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. 3 సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే గోల్డ్ కలర్ బోర్డర్ కనిపిస్తుందో అదే బోర్డర్ని మనకి 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. పైన పార్ట్ చూసినట్లయితే డార్క్ బ్లూ కలర్ మీద ఇంకా కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తోనే మనకు ఒక పాట్ డిజైనింగ్ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషనే ఈ స్కై బ్లూ కలర్ మీద కూడా పాట్ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లైట్ అవ్వడం వల్ల మనకి ఆ పాట్ డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కింద చూసినట్లయితే చాలా హెవీగా ఉంది, క్లాసీ లుక్ ఉంది. ఇక్కడ మనకి జరీ బోర్డర్తో పాటు క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ లైన్స్ తీసుకున్నారు 2 సైడ్స్. మధ్యలో డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. ఈ పైన పాట్ డిజైన్ చూసినట్లయితే ఈ పాట్లోనే మనకి డిఫరెంట్ షేప్స్ ఇచ్చారు, ప్లస్ సైజెస్ కూడా తీసుకున్నారు. అన్నీ ఒకటే ఈవెన్గా కాకుండా పాట్స్ అన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే లెంతీగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా, అంటే శారీ ఎండ్ వరకు ఇదే బోర్డర్ ఉంటుందా? సేమ్ ఎండింగ్ దాకా. కానీ ఈ బోర్డర్ ఈ శారీకి బాగా హైలైట్, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇక్కడ మనం షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే చూస్తున్నామో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. షేడెడ్ లో ఇవ్వకుండా సింగిల్ కలర్ కాంబినేషన్. అలాగే శారీకి 3 సైడ్స్ గోల్డ్ కలర్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2990 రూపీస్. నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే షిఫాన్ మెటీరియల్, షిఫాన్ ప్రింటెడ్ లో ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లైన్స్ వచ్చే విధంగా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ లో ఒక క్రీపర్ పార్ట్ కూడా క్రియేట్ చేశారు. ఈ క్రీపర్ వచ్చేసి మనకి 3 కలర్స్ వేరియేషన్, లెమన్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దానికి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ పళ్ళులో మాత్రమే వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి కింద బోర్డర్ లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వచ్చే విధంగా మనకి ఒక బోర్డర్ అనేది తీసుకున్నారు. ఇలాగే లైన్స్ తో మనకి కింద బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది, కానీ ఇన్ని లైన్స్ కాకుండా ఓన్లీ 2 లైన్స్ లాగా ఇచ్చారు.
2 లైన్స్ తీసుకుని దానిపైన ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే క్రీపర్ పార్ట్ చూసామో అదే క్రీపర్ పార్ట్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ తీసుకుని దానిపైన ఆ క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన డార్క్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ లాగా అన్ఈవెన్గా ఉండేటట్లుగా జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. బ్లౌజ్ అయితే ప్యూర్ ఇటాలియన్లో ఉంది. క్రేప్ మెటీరియల్. క్రేప్ మెటీరియల్. ఓకే, క్రేప్ మెటీరియల్ ప్లస్ మనకి లైట్ క్రషర్ కూడా కనిపిస్తుంది కాబట్టి షిఫాన్ మెటీరియల్ అండ్ క్రేప్ మెటీరియల్తో క్రియేట్ చేశారు. మొత్తం టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. మీకు ఇలా అంటుంటేనే తెలిసిపోతుంది ఈజీగా. కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకున్నట్లయితే కనుక చాలా స్లిమ్గా కనిపిస్తారు. తర్వాత ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక మనం పైన బోర్డర్లో ఏదైతే మనం కలర్స్ కాంబినేషన్ చూసామో గ్రీన్ అండ్ పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్ బోర్డర్ని మనకి బ్లౌజ్ హ్యాండ్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3490 రూపీస్. ఓకే సునీల్ గారు, శ్రీపర్ణయ్య సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ మెటీరియల్స్లో ఉన్న సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ్ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.